మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్ తమ మాతృ సంస్థ సిపిఎంలో చేరడాన్ని స్వాగతిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీని వీడినప్పటికీ జరిగిన పొరపాట్లను తెలుసుకొని తిరిగి పార్టీలోకి రావడం సంతోషదాయకమని అన్నారు. బుధవారం నల్గొండ పట్టణంలోని దొడ్డికొమరయ్య భవన్లో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలతో కలిసి సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఔట రవీందర్కు ఎర్ర కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చిన్ననాటి నుండే పజ్జూరు గ్రామంలో తర్వాత నల్గొండ పట్టణంలో సిపిఎం పార్టీలో కార్మిక నాయకుడిగా వివిధ హోదాల్లో పనిచేసి కౌన్సిలర్గా కూడా గెలిచాడని అన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల సిపిఎంను వీడి ఇతర పార్టీలకు పోయినప్పటికీ జరిగిన పొరపాటును గుర్తించి పార్టీలోకి వస్తానని కోరగా చర్చించి ఈ రోజు సిపిఎంలో చేర్చుకోవడం జరిగిందని అన్నారు. మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్ మాట్లాడుతూ కొన్ని పొరపాటు ధోరణులతో తాను పార్టీ వీడినప్పటికీ తిరిగి మాతృ సంస్థలో చేరడానికి కోరిన వెంటనే అంగీకరించిన సిపిఎం జిల్లా పట్టణ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక నుండి తన జీవితం ప్రజా ఉద్యమాల్లోనే గడుస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జరిగే పోరాటాల్లో ఎర్రజెండా నాయకత్వంలో ముందుకు సాగుతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, పట్టణ కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పాకలింగయ్య, గుండాల నరేష్, సలివోజు సైదాచారి, కోట్ల అశోక్ రెడ్డి, కందుల అశోక్, బొల్లు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రుడు రవి గతంలో చిన్ననాటి నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేస్తూ పజ్జూరు, ఆ తర్వాత నల్గొండ టౌన్లో పనిచేస్తూ వచ్చాడు. చురుకైన నాయకుడిగా, ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, పార్టీ నాయకుడిగా పనిచేస్తూ ఉన్న క్రమంలో ఆనాడు పార్టీ అతని చురుకుదనాన్ని గుర్తించి ఒక వార్డు కౌన్సిలర్గా, అంటే ఆ రోజు 24వ వార్డు కౌన్సిలర్గా నిలబెట్టడం జరిగింది. పార్టీ గుర్తు మీద, ఆ గుర్తు మీద గెలవడం కూడా జరిగింది. కానీ కొన్ని ఆలోచనల వల్ల ఆ తర్వాత పార్టీ మార్పిడి జరిగి టీఆర్ఎస్లోకి వెళ్ళాడు. కానీ కొంతకాలంగా తిరిగి ఆలోచనలో పడ్డాడు. అంటే ఒక ఆశయం లేని పార్టీలో ఉండడం కంటే ఆశయం ఉన్న పార్టీతోటే తన జీవితాన్ని కొనసాగించాలనే ఆలోచనతోటి మళ్ళీ తిరిగి నేను కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్లో పనిచేస్తానని ఈ మధ్య మన వాళ్ళతోటి చెప్పడం, ఆ క్రమంలో ఆయనతో మాట్లాడి ఆహ్వానించాం. ఈరోజు వచ్చి సిపిఎం పార్టీలో చేరడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. అతను పార్టీ మారిన తర్వాత కూడా ప్రజా జీవితంలో ఉన్నాడు, అంటే ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్లో ఉన్నాడు, అట్లాగే రాజకీయ పార్టీలను ప్రజల మధ్యన పనిచేస్తున్నాడు. కానీ ఆశయం ఉన్నటువంటి పార్టీ నాకు ప్రధానం, ఆశయం లేని పార్టీలోకి నేను చేయలేను అనే ఆలోచనకు ఆయన రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. క్రమంగా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ వైపు మళ్ళీ తిరిగి రావడం అనేది మేము సంతోషిస్తున్నాం. ఆయన ఈ గతంలో లాగానే ట్రేడ్ యూనియన్ పార్టీ నాయకుడిగా భవిష్యత్తులో పనిచేస్తడానికి ముందుకు వచ్చాడు. అందుకే ఆహ్వానించి ఈరోజు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా నాయకులు సలీం గారు, మిగతా సంబంధించిన సత్తయ్య, మిగతా డివిజన్ నాయకులు, పట్టణ నాయకులు పద్మక్క, నరసింహ, రవి, వీళ్ళందరూ కూడా వారి సమక్షంలో ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. నేను గతంలో దాదాపు 20 సంవత్సరాల వరకు పార్టీలో చిన్నతనం నుంచే ఆ రకమైన ఉన్న కుటుంబం కూడా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. ఆ రోజు నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత పెడధోరణితోని బయటికి వెళ్ళడం జరిగింది. కానీ ఈ 5-6 సంవత్సరాల కాలంలో ఒక కార్మిక వర్గానికి పనిచేసిన నాయకునిగా ఈరోజు ప్రజలకు దూరం కావద్దు, ఏదైనా మళ్ళీ కమ్యూనిస్టు పార్టీ కార్మిక వర్గాన్ని కూడా ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉంటుందన్న ఒక విశ్వాసంతో, ఒక దృఢమైన సంకల్పంతో మళ్ళీ నేను నా మాతృ సంస్థ అయిన సిపిఎం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ రకంగా భవిష్యత్తులో కూడా ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం నా చివరి ఊపిరి ఉన్నంత వరకు పనిచేస్తానని చెప్పేసి ఇక ఎలాంటి ఆలోచన లేకుండా ప్రజల మధ్యన ఉంటూ ఆ రకమైన పనిచేయడానికి సిద్ధపడి ఈరోజు నా యొక్క మాతృ సంస్థ, నా పార్టీలోకి నన్ను ఆహ్వానించి నేను ఈరోజు జాయిన్ కావడం జరిగింది. అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను చేసిన తప్పును మళ్ళీ అలాంటివి చేయకుండా నా పార్టీలోకి నేను ఈరోజు నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. మిత్రుడు మాజీ కౌన్సిలర్ ఔట రవి గారు మళ్ళీ మాతృ సంస్థ అయినటువంటి సిపిఎం పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో నల్గొండ పట్టణంలో జరిగేటటువంటి ప్రతి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల మీద జరిగేటటువంటి పోరాటాల్లో వారి భాగస్వామ్యం ఉండాలని చెప్పి పేదల పక్షాన్ని నిలబడడం కోసం వారు మళ్ళీ పార్టీలోకి వచ్చినందుకు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాము. సిపిఎం పార్టీలో
మాతృ సంస్థ నుండి సిపిఎం పార్టీలో మన మాజీ కౌన్సిలర్ ఔట్ రవీందర్ గారు చేరడం అభినందనీయం. వారికి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ స్వాగతం పలుకుతుంది. వారు రేపు నుంచి ప్రజా ఉద్యమాల్లో, కార్మిక పోరాటాల్లో మాతో పాటు భాగస్వామ్యం కావాలని చెప్పి, అదేవిధంగా ప్రజా సమస్యల మీద అందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఔట్ రవీందర్కి స్వాగతం పలుకుతా ఉన్నాం.